వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యావత్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ దేవాలయాల్లో గుడ్ ఫ్రైడే వేడుకలు. పొట్టకుటి కోసం విదేశాల్లో వలస కూలీలుగా వెళ్లిన 18 మంది మస్కట్ దేశంలో ఇరుక్కున్నారు. మడకశిరని అభివృద్ధి చేయటమే నా లక్ష్యం. మోదీ పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రులతో కమిటీ. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన 9 మంది ఉండగా కేరళ రాష్ట్రానికి చెందిన వారు 6, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు 3 ఉన్నారు. ఇక మస్కట్ దేశంలో నజీం ఆల్ సలాం ఇంటర్నేషనల్ కంపెనీలో కన్స్ట్రక్షన్ వెల్డింగ్ పనులు నమ్మబలికారు. అయితే తీరా అక్కడికి వెళ్లి షిప్ క్లీనింగ్ పనులు అప్పజెప్పి జీతాలు భోజనం కూడా ఇవ్వకుండా తమను పస్తులుంచుతున్నారని బాధితులు వాపోయారు. తమను కోటబొమ్మాలిలో గల ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్ తో పాటు ఇచ్చాపురం మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన జానీ పంపారని, తమ పరిస్థితి ఏంటి అని జానీని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్తూ కాలం వెళ్లబోస్తున్నారని, ఇప్పుడు మస్కట్లో తమ వద్ద నుండి పాస్పోర్ట్లు లాక్కొని నడి రోడ్డుపై పెట్టి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారని, తాము ప్రస్తుతం చిక్కుల్లో ఉన్నామని ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాల్సిందిగా బాధితులు కోరుతున్నారు. నా పేరు భాస్కర్, ఇచ్చాపురము, శ్రీకాకుళం జిల్లా. ఇలాగ వచ్చి మేము వచ్చాము, ఫిబ్రవరిలో వచ్చాము. 3 నెలలు అయిపోయింది. ఏజెంట్లకి వచ్చిన ప్రాబ్లం చెప్పుకునే ఉన్నాం కానీ ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు. ఈరోజు మా అందరికీ నడి రోడ్డు మీద పట్టిస్తారు. మొత్తం 18 మంది ఉన్నాము. కేరళ వాళ్ళు 5, ఆంధ్ర వాళ్ళు 9 మంది, యూపీ వాళ్ళు 4, మొత్తం కలిపి 18 ఉన్నాము. ఏదైనా అడగకుంటే కొట్టులకు వచ్చి బెదిరిస్తున్నారు. పాస్పోర్ట్ రాకుంటేమో మాకు 1500 రియాలు కట్టాలని చెప్తున్నారు. 2 రోజులు అయింది, భోజనం లేదు, ఫుడ్ లేదు, రోడ్డు మీద వదిలేస్తున్నారు. మనకి ఇబ్బంది పడుతున్నాము. ఏజెంట్కి ముందుగా చెప్పాము కానీ ఎవరు రెస్పాన్స్ సరిగ్గా తీసుకోవట్లేదు. మళ్ళీ పోలీసు వాళ్ళకి వాళ్ళు చెప్తామంటే ఏజెంట్లు మాకు చెప్పారు, మీరు ఎవరు చేసుకోండి కానీ మేము కూడా మాట్లాడుతూనే ఉన్నామని చెప్తున్నారు కానీ ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు నా రోడ్డు మీద వదిలేశారు. ఇలాగ మాది ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లా. ఏంటంటే మొన్నట్లోన కంపెనీ వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఇలాగ మీరు అందరూ క్లీనింగ్ చేయండి, మీకు ఆ పని చేస్తాం, వెల్డింగ్ పని ఏమో అది కూడా ఏంటి వచ్చి 3 నెలలు అయిపోయింది, శాలరీ లేవరు. అది ఇంకేమంటున్నారంటే నార్మల్గా డ్యూటీ ఎప్పుడైతే తప్పు శాలరీ స్టార్ట్ ఇస్తాం తప్ప అంతమంది ఇచ్చేమో. ఇప్పుడు 2 నెలలు ఫుడ్ లేదు, ఏటీ లేదు, మాకు ఏడ్ చేయలేదు, అర్థం కావట్లేదు. ఇప్పుడు రోడ్డు మీద వదిలేస్తాం, ప్రజెంట్ రోడ్డు మీద ఉన్నాం ఇక్కడ. అంటే ఏజెంట్ చెప్పినా కూడా అంత రెస్పాండ్ ఎంతవరకు అవ్వలేదు. ఇప్పుడు కంపెనీ వాన్ రోడ్ ఏంటంటే మమ్మల్ని పడ్డానికి వస్తుంది. అది కూడా ఇప్పుడు ఏజెంట్ చెప్పినా కూడా అసలు సరిగ్గా రెస్పాండ్ లేదు, ఏమీ అంత లేదు. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ రోడ్డు మీద ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది మాకు కూడా. ఎలాగైనా ఎంత త్వరగా మాకు ఇంటికి తీసుకొస్తే బాగుంటుందని చూస్తున్నాం. అది కూడా ఎలాగైనా మాకు ఇంటికి రప్పించాలి సార్. పేరు కామరాజు, ఇచ్చాపురం మండలం, శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాము. ఇక్కడ మస్కట్కి వచ్చాము. మేము వెల్డింగ్ పని మీదకి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక క్లీనింగ్ చేయమంటున్నారు. మా ఏజెంట్లు సింహాచలము, శ్రీనివాసరావు, మాకయ్య, జానీ, ప్రదీప్, డొంబురు, కామయ్య. వీళ్ళేమో మాకేమో పని ఇవ్వట్లేదు. రోడ్డు మీద పడేసి మాకు రోడ్డు మీద పడేసి ఉంచారు. మేము ఫుడ్ లేదు, ఇంతవరకు ఏమీ లేదు. మేము ఏదైనా సాయం చేయాలనుకుంటే వెంటనే రెస్పాన్సిబిలిటీ అవుతారని ఇక్కడ మా ఏజెంట్లకి ఎంతో చెప్పాము. అసలు ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. ఎన్నో వాయిదాల మీద పెట్టి ఇప్పటి వరకు మాకు ఇప్పటికే వచ్చింది. కోటిపల్లి మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆదివాసీ యువజన సంఘం పేరున మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన పంకిడి, సోమారం, నక్కలపల్లి, వెంచపల్లి గ్రామాల్లో ఈ వాల్ పోస్టర్లు వెలిశాయి. ఆదివాసుల జీవనాధారమైన అడవుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటారా? మావోయిస్టులారా, ఇంకెన్నాళ్లు ఈ అరాచకాలు? అడవుల్లో బాంబులు, ఆదివాసుల గుండెల్లో గుబులు. మావోయిస్టులారా సిగ్గు. ఆదివాసుల మావోయిస్టులపై తిరగబడే రోజులు దగ్గరలోనున్నాయి, జాగ్రత్త అంటూ వాల్ పోస్టర్లు వెలిశాయి.
క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఐక్యతకు దోహదపడతాయని అమరావతి ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో క్రీడా రాజధానిగా ఏర్పాటు చేస్తామని ఏసీ అధ్యక్షులు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అమరావతి జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మూలపాడు జాతీయ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోటీలను ఆయన షాప్ చైర్మన్ రవి నాయుడుతో కలిసి ప్రారంభించారు. టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు. షాప్ చైర్మన్ రవి నాయుడు బౌలింగ్ వేగా ఏసీ అధ్యక్షులు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. మీడియా రంగంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 10 టీమ్స్ పాల్గొంటున్నాయి. ఇక మీడియా రంగంలో ఎప్పుడు బిజీగా ఉండే జర్నలిస్టులు క్రీడలు ఆడటం శుభ పరిణామమని, ఉత్సాహంగా క్రీడలు ఆడాలని సూచించారు. క్రీడా రాజధానిలో జర్నలిస్టులు క్రీడలు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేయడంతో పాటు క్రీడలకు ఏసీఐ ఎప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం గ్రామీణ స్థాయి క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. ఇక క్రికెట్ స్టేడియంలో అత్యంత ప్రమాణాలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం ముందుకెళ్తోందని, రాబోయే సీజన్లో ఆంధ్ర రాష్ట్రం నుంచి కాకుండా ఒక ఐపీఎల్ టీంను తయారు చేస్తామని తెలిపారు. ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఆ రోజునే ఇవాళ అమరావతి ప్రీమియర్ లీగ్ జర్నలిస్టులు అందరూ కలిసి చక్కగా 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులు అందరూ కలిసి, జర్నలిస్టులే కాకుండా అందరూ కూడా పాత్రికేయ ప్రపంచం మొత్తం కూడా ఇక్కడ 3 రోజుల పాటు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మొన్నే చూసాం, ఎమ్మెల్యేలకి టోర్నమెంట్ శాప్ ఆధ్వర్యంలో జరిగింది. చాలా ఆహ్లాదంగా జరిగింది. నిజంగా చూస్తుంటే చాలా ఆనందంగా కూడా ఉంది. అట్లాగే మీరు కూడా చాలా ఆహ్లాదకరంగా ఇవాళ ఇక్కడ స్టార్ట్ చేయటం, తప్పకుండా మీ యొక్క అమరావతి ప్రీమియర్ లీగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే రాబోయే కాలంలో మరిన్ని టీములు వచ్చి దీనికి మరింత శోభ రావాలని కోరుకుంటున్నాం. ఏ అవసరం ఉన్నా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తప్పకుండా మీ తరపునే ఉంటుంది. నిత్య జీవితంలో చాలా బిజీగా ఉండే మీరు చాలా ఆహ్లాదకరంగా ఇవాళ ఒక క్రీడని ఉత్తేజపరంగా ఆడటానికి తీసుకుని 3 రోజులు సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే నిత్య జీవితం ఏ రోజు చూసినా మీకు బిజీ డేనే. ఆ బిజీ డేకి ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ కావాలి. దాన్ని క్రికెట్ రూపంలో మీకు వస్తుంది. తప్పకుండా ఈ 3 రోజులు మీరు ఒక హాలిడే మూడ్లో చక్కగా చేయాలని కోరుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఎటువంటి అవసరాలు ఉన్నా క్రికెట్కు సంబంధించిన మీ అమరావతి ప్రీమియం లీగ్కి మేమందరం ముందుంటామని తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతం రేపు రాబోయే కాలంలో క్రీడా రాజధానిగా పేరు పొందే ప్రాంతంలో మీరు ఇవాళ ఏపీఎల్ ప్రీమియర్ లీగ్ చేయబోతున్నారు. తప్పకుండా ఈ ప్రాంతంలో చక్కటి స్టేడియంలు, అంతేకాకుండా చక్కటి స్పోర్ట్స్ సిటీ వచ్చి స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆ కృషిలో భాగంగానే మన గౌరవ మంత్రి నారా లోకేష్ గారు బీసీసీఐతో మాట్లాడి మన జైషా గారు ఐసీసీఐ చైర్మన్ జైషా గారితో కూడా మాట్లాడి ఇక్కడ మంచి స్టేడియం కావాలని అడిగారు. తప్పకుండా సహకరిస్తామని వారు చెప్పారు ప్రిలిమినరీగా. ఈ కృషి అంతా తప్పకుండా చేసి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా మంచి క్రీడా రాజధానిగా, ఇవాళ అమరావతి రాజధానిలో ఒక క్రీడా రాజధాని కావాలి. క్రీడా రాజధాని కింద వెలుగొందాలని కోరుకుంటున్నాం. ఈ ప్రాంతం చూస్తే చాలా చక్కగా అందంగా కొండలు కానీ ఒకవైపు నది ప్రవేశించే ప్రాంతం. ఇటు ఈ క్రీడా రాజధాని దేశంలో అత్యుత్తమ క్రీడా రాజధానిగా వెలుగొందాలని మేము అందరి ఆశ. తప్పకుండా వెలుగొందుతుంది. మీ అందరి సహాయ సహకారాలతో రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా చేసే విధంగా శాప్ ఆధ్వర్యంలో, రవినాయుడు గారి ఆధ్వర్యంలో, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ మేరకు, నారా లోకేష్ గారి డైరెక్షన్ మేరకు, పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్ మేరకు ఈ కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వం క్రీడలను ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా క్రీడా స్ఫూర్తి మీ అందరిలో వెలిగి అన్ని టీములు విజయం సాధించాలి. కాబట్టి గట్టిగా కృషి చేసి బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ ద టీమ్స్. థ్యాంక్ యూ. గవర్నమెంట్ స్కూల్లే కాదు, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా మొత్తం నా సొంత నిధులతో ఈ క్రికెట్ ప్రతి గ్రామంలోనూ, ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ క్రికెట్ ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి అన్ని గ్రామాల్లోనూ టీములు తయారు చేస్తున్నాం. అన్ని వార్డుల్లోనూ టీములు రెడీ చేస్తున్నాం. అమరావతి జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు చిన్నిగా అన్నగారి సహకారంతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. 3 రోజులు జర్నలిస్టులు, ఎందుకంటే జర్నలిస్టులు ఎప్పుడు కూడా ఇట సమాజం వైపు, ఇటు రాజకీయ నాయకులు కానీ ఏ రంగమైనా ఈరోజు సమాజానికి తెలియాలంటే అది జర్నలిస్టుల వల్లనే సాధ్యం. మీరు నిరంతరం అందరికీ 12 గంటలు ఉంటుంది, 20 గంటలు ఉంటుంది, కానీ 24 గంటలు పనిచేసే ఏకైక రంగం ఏదైనా ఉందంటే అది జర్నలిస్ట్ రంగం. మీరు మానసికంగా ఒత్తిడి ఎంత ఉంటారో మాకు అందరికీ తెలుసు. అలాంటి మీరు 3 రోజులు వీటన్నిటినీ మరచి
ఈ క్రికెట్ పోటీల్లో మీరు రాణించాలని చెప్పి దానికి అనుగుణంగా ఈ ఏర్పాట్లు కూడా ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చిన్ని అన్న ఆధ్వర్యంలో మీ అందరికి కూడా ఏర్పాటు చేయడం, ఈరోజు మీరు అందరూ కూడా భాగస్వాములైన. ఎందుకంటే జర్నలిస్టులు డిఫరెంట్గా ఉన్నా కూడా అందరూ ఒక వేదిక మీదకి వచ్చి అన్నీ మర్చిపోయి జర్నలిస్టులు అనే ఒకే ఒక గుడి కిందికి వచ్చి మీరు ఏ భేదాభిప్రాయం లేకుండా ఒక మంచి వాతావరణంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని జలాల్పురంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. భూదాన్ పోచంపల్లిలో ఇప్పటి వరకు వడ్ల కొనుగోలు కేంద్రానికి స్థలం లేదని, గతంలో ప్రైవేట్ స్థలం లీజుకు తీసుకుని నడిపేవారని, ఈ రోజు రెవెన్యూ అధికారులతో మాట్లాడి శాశ్వతంగా జలాల్పూర్లో వడ్ల కొనుగోలు కేంద్రానికి మొదటిసారి 5.5 ఎకరాల్లో ఏర్పాటు చేశామన్నారు. సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోలులో అధికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో వరి కోతలైన 2-3 నెలల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని, ఈ ప్రభుత్వం కోతలు మొదలైన నుండే దాన్ని కొనుగోలు ప్రారంభించి 3 రోజుల్లో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తుందని ఆయన తెలిపాడు. కుమార్ రెడ్డి గారిచే అందజేయాల్సిందిగా గడ్డం లక్ష్మయ్య పంతులు గారి స్మారక భూదాన జయంతి పురస్కారాన్ని గౌరవ పీఎం మోదీ మే 2న అమరావతికి రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. దాదాపు 5 లక్షల మంది ప్రజలు కూర్చునేలా సభా ప్రాంగణం కోసం 100 ఎకరాలు, పార్కింగ్ కోసం 250 ఎకరాలను సిద్దం చేస్తున్నారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రభుత్వం మంత్రులతో కమిటీని నియమించింది. అందులో లోకేష్, పయ్యావుల నారాయణ, సత్యకుమార్, నాదెండ్ల, రవీంద్ర ఉన్నారు. నోడల్ అధికారిగా ఐఏఎస్ వీరపాండ్యాను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలోని వినోబా భావే మందిరంలో భూదాన ఉద్యమ జయంతి వజ్రోత్సవాల్లో భాగంగా వినోబా భావే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇక రైతు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండం రెడ్డి అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన భూదానోద్యమంలో భూమి పొందిన కుటుంబ సభ్యులను వేదిరే రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సన్మానించారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. జై బాబు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా వినోబా భావే మందిరం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు జరిగిన యాత్రలో పాల్గొన్నారు. అనంతరం పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని 9,75,00,000తో మినీ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మడకశిర నియోజకవర్గంలో రాష్ట మంత్రులు పర్యటించారు. అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు నూతన నిర్మాణాలను ప్రారంభించారు. నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కవితమ్మతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, పరిటాల సునీత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమానంగా నియోజకవర్గంలోని మడకశిర మండలంలో కోట్ల రూపాయల నిధులతో విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేసిన శంకుస్థాపన చేశారు. రైతులకు, ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని వారన్నారు. నిరంతర విద్యుత్ కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా మంత్రులన్నారు. అలాగే మడకశిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో నెంబర్ 1 గా మడకశిరను తీర్చిదిద్దటమే తమ లక్ష్యమంటున్న మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, అభివృద్ది చేయటమే నా లక్ష్యం, ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదంటున్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. నియోజకవర్గం ఇక్కడి నుంచి అయితే యువనాయకులు ఎంఎస్ రాజు గారు బాధ్యత వహిస్తూ ఉన్నారు. మరి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ముఖ్యంగా పార్టీ ఆఫీస్ ఓపెనింగ్, మరి దీంట్లో అందరూ కూడా అంటే మంత్రులు పెద్దలు పులిపాటి రవి గారు, పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారు, జిల్లా డెవలప్మెంట్ మంత్రి కవితమ్మ, ఎస్పీ గారు, అలాగే మడకశిర ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారు, అధ్యక్షులు అంజనప్ప గారు,
స్వామి గారు, అలాగే మన పుట్టపర్తి ఎమ్మెల్యే గారు, అలాగే సీనియర్ నాయకురాలు రాప్తాడ్ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి సోదరి అందరూ కూడా నాకు సంతోషం. ఎందుకంటే ఎంఎస్ రాజు పార్టీలో కీలకంగా మద్దతు. యావత్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ దేవాలయాల్లో గుడ్ ఫ్రైడే వేడుకలు. పొట్టకుటి కోసం విదేశాల్లో వలస కూలీలుగా వెళ్లిన 18 మంది మస్కట్ దేశంలో ఇరుక్కున్నారు. మడకశిరని అభివృద్ధి చేయటమే నా లక్ష్యం. మోదీ పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రులతో కమిటీ. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.